యాప్ నెక్స్ట్ యాప్ మొబైల్ వచ్చేయి సార్. సార్ సార్ ఇంకొక చిన్న యాప్ రిలీజ్ చేస్తున్నాం సార్, సముద్ర జీవ సాక్ష్యం, మెరైన్ లైఫ్ అబ్జర్వర్. దీని ద్వారా సముద్రం దగ్గర ఉన్నటువంటి ఫిషర్మ్యాన్ ఏదైనా సముద్రపు జంతువుల్ని కానీ ఏదైనా ఫానాని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఫోటోలో ఆ యాప్ ద్వారా ఫోటో ద్వారా యాప్లో అప్లోడ్ చేస్తారు. మొత్తం ఒకసారి చెప్పేస్తాను, అందరూ వచ్చేయండి. మొత్తం అసలు అన్నీ తేవాలా, అందరూ వచ్చేసారా? అన్నీ వచ్చేసేయాలా, అన్నీ వచ్చేసేయాలా. సార్ పోస్టర్స్ రిలీజ్ చేద్దాం సార్. రోళ్లపాడు పోస్టర్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, అప్రోచ్ ఇంకో తర్వాత ప్రైజెస్ 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 పిల్లలందరూ వచ్చేసేయాలి. పిల్లలు వరుసగా నిల్చుకోండి. నిల్చుకోండి సార్, ఉంది వరుసగా నిల్చుకుని చెప్తే అని చెప్పేశాను. ప్రైజెస్ 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 పిల్లలు ఈ వారం రోజులుగా పిల్లలు దసరా హాలిడేస్లో ఉన్నారు. అయినప్పటికీ డిపార్ట్మెంట్ నిర్వహించినటువంటి పలు కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారు. అందులో విన్ అయినటువంటి చిన్నారులకి డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు పిలిచిన వెంటనే వాళ్ళు వెంటనే రావాలని కోరుకుంటున్నాను. ఎన్ నవీన నంద, ఎలక్యూషన్ కాంపిటీషన్ ఫ్రమ్ రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్ స్కూల్, ఫస్ట్ ప్రైజ్. తర్వాత సిహెచ్ రావాలా నెక్స్ట్ సిహెచ్ ఆరాధ్య, రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్ స్కూల్, సెకండ్ ప్రైజ్ ఎలక్యూషన్. తర్వాత కే వర్షిణి, 8th క్లాస్, అరవిందో హై స్కూల్, మంగళగిరి. ఎస్ఏ రైటింగ్ గీతిక, కే గీతిక, 10th క్లాస్, అరవిందో హై స్కూల్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్. గీతిక. తర్వాత కే అభినవ్, రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్ స్కూల్.
తర్వాత పెయింటింగ్ కాంపిటీషన్స్ లో ఎన్ నవీనా చంద్ర, నవీనానంద రైల్వే స్కౌట్స్, నవీనానంద ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ జి వేద సాయి శ్రీ, అరవింద్ హై స్కూల్. రైల్వే స్కౌట్ స్కూల్. సాహితి సెకండ్ ప్రైజ్ పెయింటింగ్ కాంపిటీషన్స్. సాహితి 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 సాహితి. తర్వాత క్విజ్ కాంపిటీషన్స్ లో ఫస్ట్ ప్రైజ్ ఎం రాహుల్, డి రాకేష్, కే నాని, టోనేష్. ఫస్ట్ ప్రైజ్ రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్ స్కూల్. సెకండ్ ప్రైజ్ ఎం గణేష్ రెడ్డి. ఫస్ట్ ప్రైజ్ అయిపోయింది, ఇది అయిపోయింది. ఎం గణేష్ రెడ్డి అయిపోయింది, అయిపోయింది. ఎం రాహుల్, సెకండ్ ప్రైజ్ ఎం గణేష్ రెడ్డి, తేజ్ ప్రమోద్, ఎస్కే అబ్దుల్ జమీల్, అరవింద్ హై స్కూల్. సార్ విత్ యువర్ పర్మిషన్ సార్, ఒకరిద్దరు చిన్నారులు ఒక రెండు మాటలు మాట్లాడాలనుకుంటున్నారు సార్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ గురించి. విత్ యువర్ పర్మిషన్ సార్. పి జీవిత, అరవింద హై స్కూల్. A very pleasant morning to everyone. This is Jeevita from Arvinda High School from Kunchanpalli. First of all, I would thank the Forest Department of Andhra Pradesh and dignitaries on the dais and off the dais. And my special thanks to Deputy Chief Minister of Andhra Pradesh, Sri Konidala Pawan Kalyan Garu, and other also ministers of Forest Department. I grab this opportunity to speak about Wildlife Week celebration. What is the need of celebration of Wildlife Week? This is very important to celebrate Wildlife Week to create awareness among the people about the importance of the conservation of life. What is wildlife conservation? Wildlife conservation is the practice of protecting wild species, plants and animals and their habitats in order to ensure that the wildlife is preserved and prevented from becoming extinct. How can we save the wildlife? We can save the wildlife by many practices. Few of them are
planting more native species, help the zoo or aquarium, make the ad a wildlife haven, avoid harmful chemicals, pick up trash you find, learn about more endangered species, adopt more animals, avoid hunting or poaching. Importance of biodiversity. Bio means life. Diversity means variety of species. Biodiversity provides ecosystem health, economic benefits, business, climate change, food security. Biodiversity is especially very sensitive to climate change. Hence, we have to conserve the biodiversity. Without wide range of animals and plants and microorganisms, we the people does not have the life on the earth. At last, I would conclude that we all should preserve and protect the wildlife. Thank you for giving this opportunity. జ్ఞానేశ్వరి కూడా మాట్లాడుతుంది, రమ్మ ఫస్ట్. Myself Jnaneshwari from Arvinda Model School, and I would like to share some of my opinions regarding wildlife conservation and regarding wildlife. So many festivals, like in our culture, many festivals are dedicated to wildlife, and our ancestors also worshipped wildlife along with the god. We know that our Hindu god have vehicles, like most of them are wildlife. So we were taught that our wildlife is very important and essential for our life, and we were taught to respect them. In olden days, our life is just connected with the forest and with the wildlife, and it's a part of our life. But now most of us are not taking care of it, and we just changed our lifestyles. But now tribes' life is connected to forest, and they are familiar with the wildlife. So now it's the part of their life, and we should conserve them. We can express our feelings, but animals are most innocent and the trustworthy creatures. So conserving them is not a burden; it's our duty and our responsibility. So let us live and let them live. Thank you. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తారు. సార్. అమూల్యమైన సందేశం లేదో నాకు తెలీదు. దేవీ నవరాత్రుల సమయంలో ఈ వారోత్సవాలు, అటవీ సంరక్షణ వారోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఇక్కడ కొంచెం మీరు పక్కకు వస్తే పిల్లలు కనిపించవచ్చు కదా, కొంచెం దయచేసి రా ప్లీజ్. కొంచెం ముందులో కూర్చోండి సార్, మధ్యలో పిల్లలు ప్లీజ్ దయచేసి కొంచెం. మీరు ఎవరు కావాలి కింద కూర్చొని ఫొటోస్ తీసుకోండి. మీరే భవిష్యత్తు కదా, మీకు కనిపించకపోతే అట్లా. పాపం నిజంగా మీరు దసరా సెలవుల్లో ఇంట్లో కూర్చొని సరదాగా ఉండాల్సిన మీరు అలాగే అంటే నేను కూడా మీరు వస్తున్నారని మీకోసం వచ్చాను. దేనికి తపన పడతా ఉండే మన తల్లిదండ్రులు కానీ, మన తల్లిదండ్రులు తపన పడితే ఎవరికోసం తపన పడతారు? బిడ్డలు బాగుండాలి తపన పడతారు. ప్రభుత్వాన్ని ఎవరైనా సరే పెద్దలు వాళ్ళ ప్రభుత్వం ఒక స్థాయికి వచ్చాక అందరూ బాగుండాలని కోరుకుంటాం. అందరిలాగే నేను కూడా
నా ఇంట్లో బిడ్డలే బాగుండాలని కాదు, అందరి బిడ్డలు బాగుండాలని కోరుకుంటాను. ఎలా బాగుండాలి దానికి? మీరు పర్యావరణం చాలా కీలకమైనది. నాకు చిన్నప్పుడు ఎలా అనిపించేది అంటే స్కూల్లో చెట్లు ఉండేవి కావు సరిగ్గా. ఉన్న చెట్లని పిల్లలంతా కొమ్మలు కొమ్మలుగా కానుగ చెట్లు ఉండే, కానుగ చెట్లు ఏమి తొయ్యకపోతే ఏం చేస్తాను, ఇరుస్తూ ఉండేవాళ్ళు కొమ్మలను. ఎందుకు ఇరుస్తున్నా నాకు అర్థమయ్యేది కాదు. నీడనిచ్చే చెట్టుని కాపాడుకోలేకపోతే సమస్య మనకే. పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ ఏంటంటే నీడనిచ్చే చెట్టుని ఫస్ట్ కాపాడుకుంటే దాన్ని ఆధారపడి పురుగులు చిన్న చిన్న పూట మొక్కల దగ్గరికి వెళ్ళి కొయ్యొద్దని, మొక్కలు నిద్రపోతాయని. ఒక పిడివాదం ఉంటుంది మనకి, మొక్కలు నిద్రపోతాయి, గోరుకు పెడతాయి, పిచ్చి ఒక ఏమంటుందని మనకి ఒక మొండివాదం వస్తుంది మనందరికీ. జగదీష్ చంద్రబోస్ వరకు అవి కూడా విలవిల్లాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు, ల్యాబ్స్లో ప్రూవ్ చేసే వరకు దానికి సైంటిఫిక్గా వాళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ సైంటిఫిక్ పెద్ద మాటలు మనం వినాలి. చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది. మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పూట అంటే, ఎందుకు ముట్టుకోకూడదు? ఈ వితండవాదంతో చాలా జీవితాన్ని నాశనం చేసుకుంటాము. మళ్ళీ మనం పెరిగి పెద్ద ఈ జ్ఞానం తెచ్చుకొని ఈ నేర్చుకునే చాలా టైం వేస్ట్ అయిపోద్ది. ముఖ్యంగా మీకు మన తల్లిదండ్రులు ఎవరైనా సరే మనకి చదువులు చదివించవచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, కానీ మన అందరం ఆధారపడేది నీరు, శుద్ధమైన గాలి, స్వచ్ఛమైన గాలి, కనీసం కలుషితం లేని పరిసరాలు, ఇవి కనీసం మనకి. మీరు ఊహించుకోండి, మీరు అందరూ ప్రపంచవ్యాప్త పెద్దోళ్ళు అయిపోవచ్చు, గొప్పవాళ్ళు అయిపోవచ్చు, కానీ మీరు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాలనుకున్నా కానీ ప్రకృతి మటుకు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేం. సో పర్యావరణం అనేది చాలా కీలకం. అలాంటి పర్యావరణానికి మూలాధారం మనకి కనీసం ఉండే వృక్షాలు, చిన్న మొక్కలు. ఒకసారి నేను ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చిన డ్రైవర్ ఎక్కడో ఒక చాలా బీడు భూమి, అంటే అసలు ఎడారంటే ఎడారు, ఇక్కడ చిన్న ఇంతంత మొక్క తప్ప ఏమి ఉండదు అక్కడ. అలా పని చేస్తుంటే దాన్ని చెప్పిన దారిలో నిల్లంది. చేతుల్లో చంపేసుకుంటున్నాం. ఈ తపన అటవీ శాఖ మన ఉన్నతాధికారులు కానీ నాకు పర్యావరణం మీద అపరిమితమైన ప్రేమ. ఎందుకంటే అది వేల కోట్లు ఉండొచ్చు కాక, గొప్ప గొప్ప పదవులు ఉండొచ్చు కాక, కానీ పదవులు కూడా ఏమీ చేయలేవు. ప్రకృతిని
వచ్చిన పిల్ల అవుద్ది. ఒక అమేజింగ్ ఉండేది, ఒక 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 అద్భుతం లాగా. మీరు ఊహించుకోండి, ఇవన్నీ షేప్లోకి వెళ్ళిపోయి ఎంత విలువెల్లాడిపోతాం. ఎండల్లో చాలామంది, నేను స్కూల్లో చదువుకున్నప్పుడు కొమ్మలు ఇరిచే అంటే ఈరోజు మనం చేస్తున్న ప్రయత్నం మనకు కాదు. ఎప్పుడో ఒక ముసలతను, ఒక రాజు వెళ్తున్న సమయంలో వేట నుంచి రాజు తిరిగి వస్తుంటే అతను ఒక మనవణ్ణి పెట్టుకొని, ఆ వయసు ఉన్న అబ్బాయి అంత మనవణ్ణి పక్కన పెట్టుకొని అతను గొయ్యి తీసి తినేసిన మామిడి టెంకని నాటుతూ ఉంటాడు. రాజు తాలూకు సైన్యాధిపతి, మంత్రి అందరూ అపహాస్యం చేస్తారు. నీకు ఎంత ఆశ చెప్పు, నీకు ఎంతకాలం బతుకుందాం అన్నాడు. నా కోసం చేయట్లేదు, నా మనవడి తరం కోసం చేస్తున్నాను. అని అప్పుడు వాడికి భవిష్యత్తును ఆలోచించి చేస్తున్నాను అనేది. అలాగే మనం ఏమి చేసినా ఈ వేదిక పైన ఉన్న చిరంజీవి చౌదరి గారు కానీ, పిసిసిఎఫ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఫోర్స్ కానీ, శ్రీ ఏకే నాయక్ గారు కానీ, ఖజూరియా గారు కానీ, మిగతా ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ధరణి, శ్రీ కేఎల్ఎన్ మూర్తి, శ్రీ రాకేష్ కలువ, ఇక్కడున్న మీ టీచర్స్ కానీ, ఇక్కడున్న మీరందరూ కూడా మన ప్రయత్నం వల్ల భవిష్యత్తుకి బాగుండాలి అని, పిల్లలు బాగుండాలి, దానికోసం ప్రయత్నం అంతా. సరదా ఉండాలి, అన్నీ చేయాలి, కానీ మనం పరిరక్షించుకోవాలి. ఎలా పరిరక్షించుకుంటామని మీరు ఎక్కడికి వెళ్ళిపోకర్లా. ప్లాస్టిక్ని ఎంత తగ్గిద్దాం,
అవసరం ఉన్నా లేకపోయినా కొంచెం ఎగ్జాటిక్గా అని చెప్పి దాని మాంసం బాగుంటుంది, దీని మాంసం మన మన యానిమల్ని మెరైన్ యానిమల్స్ని చంపేయటం కానీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అక్కడ పాంగోలిన్ అని ఒక జంతువు ఉంటుంది. దేనికి దాన్ని ఎక్స్టింక్ట్ అయిపోయింది అంటే దాంట్లో ఏదో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, దాన్ని వాడేస్తారు పులుసు కోసం. పాంగోలిన్ ఏం తింటుంది? చిన్న చిన్న పురుగులు తింటుంది, లేదంటే చిన్న చిన్న జీవాలు తింటుంది. నేను చాలా మోర్ ఫ్యాకల్టీ, మీరు విద్యార్థి ముఖ్యంగా టీచర్స్కి, మీరు ఇంతమంది పిల్లల్ని ఈ రోజున మీరు ఒక్క స్కూల్స్ 2-3 స్కూల్స్ నేను అనుకోవట్లేదు, మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే పిల్లలందరినీ పట్టుకొచ్చారు. మీరు దానికి నిజంగా మనస్ఫూర్తిగా ఇక్కడ తీసుకొచ్చి ఇంత సెలవు సమయంలో మీరు ప్రోత్సాహించి వాళ్ళ చేత చేయించిన టీచర్స్కి మనస్ఫూర్తిగా నేను మీకు చేతులెత్తి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ గ్రీన్ స్కౌట్సా? స్కౌట్స్. Scouts and Guides. చాలా ఎసెన్షియల్, చాలా అవసరం. నేను నేర్చుకున్నాను ఈ రోజు నుంచి, కొత్తగా ఎప్పుడు నేర్చుకోవడం సిద్ధంగా ఉంటాను కదా. స్కౌట్స్ అండ్ గైడ్స్ సాల్యూట్ ఎలా ఉంటుంది? 3 ఫింగర్స్తో ఉంటుందా? ఇదా? ఓకే, 3 ఫింగర్స్. ఓకే. సో మనస్ఫూర్తిగా ఐ సాల్యూట్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్. అలాగే వన్స్ మోర్ ఐ సాల్యూట్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్. ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీరు చేస్తూ ఉంటారు, చాలా ఇన్స్పిరేషన్గా. ఇందాక చాలామంది ఆ పాప ఎవరో ఇంకిద్దరు ముగ్గురు అబ్బాయిలు పెయింటింగ్ వేశారు. ఒక పాప వేసిన పెయింటింగ్ ఎంత నచ్చింది అంటే, సగం చిరుతుపులి అనుకుంటా, సగం చిరుతుపులి అస్థిపంజరంలో అయిపోయి 3 వారిన చెట్లు వెనకాల డీరా ఎఫారెస్టేషన్కి అంటే ఎలాగది సగం ఎండిపోయి సగం మొత్తం కాలిపోయి ఎముకల్లో ఉంటుంది. ఇంకా కాపాడుకుంటే అదే తీసుకురండి సాహిత్య. నాకు మీ ఫాదరా? రండి ప్లీజ్ కమ్. నాకు ఎంత నచ్చిందంటే, ఈ జింక చూస్తే సగం ఎండిపోయింది ఎఫారెస్టేషన్ వల్ల, అదే పచ్చగా ఉండి ఎంతో కళకళలాడుతుంటాయి అనేది చూపించడం మనస్ఫూర్తిగా. ఇది ఎంత అద్భుతం కదా ఇది. ఈ రోజున సాహితీ కానీ ఇక్కడున్న చిన్నపిల్లలు కానీ అందరూ కూడా మీరు ఈరోజు చేసింది చాలా సామాన్యమైన విషయం కాదు. ఇది చూడటానికి ఏదో పెయింటింగ్ ప్రైజ్ కాదు, దీనికంటే చాలా లోతైంది. థ్యాంక్ యూ. నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది, ఎంత తృప్తి అనిపించిందండి. వాళ్ళకి అలాంటి మీలాంటి వాళ్ళకి మేము ఇవ్వగలిగేది తప్పని పడతాం. ఇది ఏదైనా సరే, ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా ఇది ప్రభుత్వం చేసేదో లేదంటే ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు చేసేది కాదు, అందరం కలిపి చేసేది. మార్పు రావాలంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని, ఓజోన్ లేయర్ దెబ్బతినేస్తుంది, వాతావరణం ఎల్నినో ఫ్యాక్టర్ వచ్చేస్తుంది, భయపడిపోయాను చిన్నప్పుడు. నేను పెరిగి పెద్ద అయ్యేటప్పుడు ప్రపంచం కూలిపోద్దా, ఇంక బతకలేమా, చాలా భయం ఉండేది నాకు. నిజంగా నా భయంకి తగ్గట్టుగానే నీళ్లు తీస్తుంటే ఇప్పుడు తాగుతుంటే
వాళ్ళు చిన్నప్పుడు సైన్స్ ఫిక్షన్ బుక్స్ చదువుతున్నప్పుడు 8th క్లాస్లో 10th క్లాస్లో భవిష్యత్తులో మాస్కులు పెట్టి తిరగాలి, నీళ్లు ఇట్లా మనం ఎలా పడితే చిన్నప్పుడు మామూలు కొళాయిలు వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఇళ్ళలో ఆడుకుంటుంటే అక్కడ కూర్చోబెట్టి నీళ్లు తాగేసేవాళ్ళం. అన్నీ బాగానే ఉండే. ఇప్పుడు ఏదన్నా తాగాలంటే భయం వేస్తుంది. ఆ పరిస్థితి నుంచి స్వచ్ఛమైన నీళ్లు రావాలి అంటే అంత స్థాయికి వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. అది జరగాలని మీకు ఈ ఎల్నినో ఫ్యాక్టర్ కానీ లేదంటే మనకి ఈ కూర్చోబెట్టి మన ఓజోన్ పొర దెబ్బతింటుంది. ఒకసారి అంటే ఎంత విచిత్రంగా ఉంటాయంటే మన పాలసీస్. ముఖ్యంగా చిన్నపిల్లలు, నాకు ఒక చిన్నపిల్లడు చెప్పాడు ఈ మాట. ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఏదో రోడ్డు మీద వెళ్తూ ఉంటే టపాసులు వెలిగిస్తూ ఉన్నారు దీపావళికి టపాసులు వెలిగిస్తూ ఉంటే వాళ్ళ ఎవరు చెప్తారు, అబ్బాయి పాట ఏం చెప్తున్నాడు, నువ్వు పాట చేయకూడదు, ధూళి వచ్చేస్తాయి అవి వచ్చేస్తాయంటే అతను చూసి మరి ఇంతకు మించి పెద్ద బాంబులు పేలుస్తారు కదా, మరి దానికి ఏంటి, దానికి రాదా అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది ఎందుకు గుర్తొచ్చిందంటే ఇందాక ఎవరో ఫోన్లో మెసేజ్ పంపించారు. మనం ఎంతసేపు పర్యావరణం కాలుష్యం అయిపోయింది ఇదైపోయింది అనుకున్నాం. మనకి దీపావళికి బాంబు దేశాలు ఎంత కాలుష్యాన్ని క్రియేట్ చేస్తాయి. ఒక బాంబు దాడి జరిగితే కొన్ని వందల ఫ్యాక్టరీలు ఎంత కాలుష్యం క్రియేట్ చేస్తే దాన్ని అంతా కాలిస్తే అంత మించి కాలుష్యం ఉంటుంది. ఇది చిన్నపిల్లలు చాలా పట్టుకుంటున్నారు. ఇది పెద్దవాళ్ళు ఎంత పట్టుకున్నారో నాకు తెలియదు, కానీ చిన్నపిల్లలు అడుగుతాను, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించింది. మీకున్నంత భయం, ఎందుకంటే మీరు ఎదిగి పెద్దవాళ్ళనుకుంటారు మీరు. ఎందుకంటే నాకు చిన్నప్పుడు నాకు ఆ భయం తెలుసు. నేను పెరిగి పెద్దయ్యే లోపు ఎన్ని పాడైపోతాయా ఇవన్నీ భయంతో. ఏంటంటే పిల్లలు ఎక్కువ విఘ్నత ఉంటారు. నేను ఎప్పుడు చిన్నపిల్లల్ని వాళ్ళు 2 ఏళ్ళు కాని నుంచి కానీ 18 ఏళ్ళ వరకు నేను చాలా కీన్గా ఉండి వింటాను పిల్లల మాట. ఎందుకంటే మీలో భవిష్యత్తు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళకి అడ్రస్ చేయాలి. నాకు అందుకని చిన్నపిల్లలు ఏదైనా మాట చెప్తే వాళ్ళు వింటాను వాళ్ళ మాట. అందుకని వాళ్ళ సలహాలు కూర్చొని మీ చిన్నపిల్లలని చెప్పి నేను ఎప్పుడు పక్కన పెట్టను. మీరు ఒక మాట చెప్పి ఒక చిన్నపాటి సలహా చెప్తే వెంటనే తీసుకుంటాను అది నేను. అందుకని ఒకసారి చిన్నపిల్లలు కూర్చొని ఎందుకు మాట్లాడతానంటే వాళ్ళ నోట్లో నుంచి కల్మషం లేని మాట వస్తుంది. అంటే ఏం జడ్జిమెంట్ ఉండదు. ఇతను ఒక ఉప ముఖ్యమంత్రి, ఇతనికి చాలామంది అభిమానులు ఉన్నారు, అయ్యేం ఉండవు. నేను బాగలేదనుకోండి చెప్పేస్తాను మొహం మీద, ఈ పని నీకు బాగలేదని. విఘ్నత గల వ్యక్తిగా నేను వినాలి ఆ మాట. నేనే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా సరే. అందుకనే పిల్లలు పర్యావరణం గురించి చెప్తుంటే చాలా వినాలి. ఇందాక పాప వేసిన డ్రాయింగ్ అది ఏదో ప్రైజ్ కోసం వేయాలి. లోపల నుంచి ఒక భావన కదిలితే, అంటే భవిష్యత్తు మీద ఎంత బాధ్యత భయం లేకపోతే అలాంటి భావన రాదు. అలాంటి వాతావరణంలో ఉండాలి ఆ పాప. అందుకని మనందరం బాధ్యతగా తీసుకోవాలి అని చెప్పి నాకు దీన్ని ప్రత్యేకించి దేనికి వచ్చానంటే మీలాగే ఇందాక మనం చూసాం కదా అక్కడ నీటి దాన్ని ఏమంటాం, సముద్రపు తెలుగులో ఏమంటాం, సముద్రపు కాదమ్మా నేను అనేది సముద్రపు తాబేళ్ళ లేదా ఎవరుందన్నమాట, మీరు చెప్పండి. మీ పేరు భోగిరాజా? మీ పేరు భోగిరాజు? భోగిరాజు గారు. సముద్రపు తాబేళ్ళు అంటారా? అంటే సముద్రపు తాబేళ్ళని సంరక్షించడానికి డాక్టర్ సుప్రజాధరణి గారు, టి రాజ్, సూరజ్ గారు, చంద్రారెడ్డి గారు, సోమేశ్వర్, వీళ్ళతో పాటు నరేష్ గారు, వెంకటేష్ గారు, లక్ష్మయ్య గారు, జాలయ్య గారు, భోగిరాజు గారు. నేను అడిగి ఎంతమంది మీకు ఆర్గనైజేషన్లో పనిచేస్తారంటే, ఒకప్పుడు భోగిరాజు గారు మీరు సాంప్రదాయ మత్స్యకారులు, మీరు ఒకసారి రండి, మీరు రండి, ఇక్కడ రండి, మేము గుర్తించాం. అదే అదే అదే
రండి రండి, ఎంతమంది రండి, కొంచెం అలా పక్కన నుంచండి, అలా పక్కన నుంచి వరుస అలా నుంచండి, అందరి దగ్గర రాదు, వరుస లైన్ నుంచి. దమ్మా మీరు రండి ప్లీజ్, మీరు ఇటు రండి, మీరు ఇటు రండి మేడం, ఇటు రండి. యూ కెన్ కమ్ దిస్. ఎందుకు పిలిపించానంటే ప్రపంచంకి వాళ్ళ కష్టం తెలియాలి. జాగ్రత్త కొంచెం. డాక్టర్ సుప్రజ ధరణి గారు కేవలం తాబేళ్ళ, సముద్రపు తాబేళ్ళని వేటాడేస్తున్నారు. ఒకప్పుడు మత్స్యకార వృత్తిగా ఎంచుకున్నప్పుడు ఇక్కడున్న మన మత్స్యకార సోదరులందరూ కూడా వాళ్ళ వలల్లో చిక్కుకుపోయాయి. వేటాడే స్థాయి నుంచి సంరక్షించే స్థాయికి వచ్చారు ఇక్కడ ఉన్న మనం. ఇంతకుమించి గొప్పదే ఉంది చెప్పండి. ఇప్పుడు అటవీ శాఖ చేసింది, అటవీ శాఖ మంత్రిగా నేను మాట్లాడుతున్నానంటే దాంట్లో పెద్ద విషయం కాదు, అది వాళ్ళకి అది అవసరం లేనిది, పట్టించుకోకర్లా. కానీ నిజంగా భూమాతని నమ్మితే, ప్రకృతిని నమ్మితే, ప్రకృతిని పూజిస్తే వాళ్ళ సహజమైన వృత్తిని కూడా అర్థం చేసుకొని దీన్ని మనం పట్టకూడదు, సాంప్రదాయ వృత్తి దీనికి సంబంధించి పట్టుకోకూడదని అడవులు వలల్లో చిక్కితే వాటిని జాగ్రత్తగా కట్ చేసి, ఒక్కొక్క వల కట్ చేయడం అంటే కూడా నష్టపోవడం అనమాట. వాళ్ళు నష్టపోయి ఆ వలలు కట్ చేసేసి మళ్ళీ వాటిని వదిలేయటం. అంత మనస్ఫూర్తిగా అంటే మనం అనుకుంటాం కదా ఒక్క మనిషి ఏం చేయగలరని, ఒకళ్ళు అనుకుంటే చేయగలరు. నేను చాలాసార్లు చెప్తాను, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ. ఒక్కళ్ళు అనుకుంటే చాలు. ఇక్కడున్న ఒక్కొక్క బిడ్డ, ఆడబిడ్డ కానీ అబ్బాయి కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఒక్కొక్కళ్ళు కానీ ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి సత్తా ఉన్నవాళ్ళు మీరు. సుప్రజ గారు ఒక్కళ్ళు అనుకొని ఆవిడికి తోడుగా రాజు గారు, సూరజ్ గారు, చంద్రారెడ్డి గారు, సోమేశ్వర్ గారు, ఇలాంటి వాళ్ళందరూ జాయిన్. ఒక్కళ్ళు అనుకోవాలి ఫస్ట్, అనుకున్నారు ఫస్ట్ ఏదో చేద్దామని. ఆ చేయడం మూలంగా దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి వచ్చి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా కూడా అన్నీ చేయలేం మనం. సో స్టేక్ హోల్డర్స్ ఉంటారు, చాలామంది కలుపుకొని వెళ్ళాలి. ఆ కలుపుకుని వెళ్ళే భాగంలో మనకి సుప్రజ గారు రావటం, ఇవన్నీ చాలా కదిలించేసింది మనకి. నేను చెంచుల దగ్గర నుంచి నేర్చుకుంది. మనం ఏమనుకుంటాం, ప్రకృతిలో పాఠాలు నేర్చుకున్నవాళ్ళు మన మత్స్యకార జీవన విధానం మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ప్రకృతి, వాళ్ళ స్కూల్స్కి వెళ్ళక్కర్లా. ఒక మెరైన్ బయాలజిస్ట్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి, ఎక్కువ జ్ఞానం ఉంటుంది, వాళ్ళు పట్టుకోగలరు. సో అలాగే నేను చెంచుల దగ్గర నుంచి, మన నాగార్జున టైగర్ రిజర్వ్ దగ్గర నుంచి నేను చెంచులు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది. పెద్ద పులిని వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, అది పులి ఇట్లా మాట్లాడరు. పెద్ద పులిని పెద్దమ్మ దేవుడు అంటారు, ఎలుగుబంటిని లింగమయ్య అంటారు, అడవి పందిని బంగారు మైసమ్మ అంటారు, రేచు కుక్కని బవరమ్మ అంటారు. అంటే ఇది మన జీవన విధానానికి అంత లోపలికి వెళ్ళిపోయింది. మనకున్న కూర్మ అవతారం కానీ, వరాహ అవతారం కానీ, మత్స్య అవతారం కానీ, అంటే ఇది మన సాంప్రదాయంలో భాగం. మనకి పర్యావరణ పరిరక్షణ, వసుదైక కుటుంబం అంటే కేవలం మన ఒక్కరి కోసమే కాదు, మానవుల కోసం ఒకటికే కాదు, కొన్ని కోట్లాది జీవరాశుల్లో మనం ఒకళ్ళం. మేబీ వీఆర్ డామినెంట్ స్పీసీస్. మేబీ మనం డామినేట్ చేసేసాం మన టెక్నాలజీతోటో, మన ఎవాల్వ్మెంట్ వాళ్ళతోటో. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన, మనం ఎదగని మన మీద డిపెండ్ అయిన జీవరాశుల్ని, ఆధారపడ్డ జీవరాశుల్ని కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ వారోత్సవాలకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. టీచర్స్కి అందరికీ నాకు ఈ అపూర్వమైన అవకాశం ఇచ్చినందుకు. ఇక్కడికి వచ్చినప్పుడే
ఇందాక ఇదే ట్వీట్ చేశాను, అది మీకు ఆ ట్వీట్ సారాంశం మీకు తెలియజేస్తాను. ఎకలాజికల్ కన్జర్వేషన్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్, an absolute necessity. Vasudhaika Kutumbakam literally means the world is one family. It is a foundation of our civilization. The world is not just for humans alone, but for all the flora, fauna, and the ecosystem which supports the entirety of Earth. We are just one among millions of species. True Vasudhaiva Kutumbakam means living in peace and harmony with all its life forms. And all our Vedas reflect that. Jai Hind. థ్యాంక్ యూ సార్. సారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటటువంటి భాషణం చాలా చక్కగా ఇచ్చారు. మన వాళ్ళు వచ్చింది మనం కార్యక్రమంలో సార్ మనం ఇవ్వాలి.